నమస్తే అందరికీ. ఇక్కడ నేను ఈ మధ్య వీడియోలు చేస్తున్నాను. దాంట్లో ఒకతను షూటు బూటు వేసుకొని ఒక స్టూడియోలో కూర్చొని ఏదో చెప్తున్నట్టుంటాడు. ఆయన పేరు జడలేముండవు కానీ ఆయన ప్రవీణ్ అనుకుంటాను. ఆయన ఒక ఏదో ఐపీఎస్ ఆఫీసర్ తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి మంచి నిజం చెప్పిండు. చాలా పర్ఫెక్ట్గా చెప్పిండు. అసలు ఏంటా నిజము తెలుసుకునే ముందర ఫస్ట్ మీరు లైక్ చేయండి. మన వీడియోను లైక్ చేయాలి, ఎక్కడికో తీసుకోవాలి. ఇక విషయానికి వస్తే ఆ జడల్ ప్రవీణ్ గారు ఏం మాట్లాడారంటే చాలా స్పష్టంగా మాట్లాడారు. అండ్ నిజమైతే కరెక్ట్గా మాట్లాడారు, చాలా నిజంగా చెప్పారు. ఎందుకంటే మన నాయకుడు కరెక్ట్గా చెప్పినట్టుగా స్పష్టంగా చెప్పినట్టుగా అతను కూడా స్పష్టంగా చెప్తాడు. అది ఏందనేది ఒకసారి చూసేయండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకి ఎందుకు? నేను యాక్చువల్గా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్దాం అనుకున్నా. వాడు చెమటోడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా, లేకపోతే మాలాంటి కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి వాస్తవాలు తెలియచెప్పేటువంటి అవకాశం లేదనుకుంటారా? పోనీ మన పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆయన 10th క్లాస్తోనే ఉద్యోగం ఆయన ఆఫ్ చేశాడు. ఎక్కడ చదవాలో అర్థం కాక ఇంటర్మీడియట్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, ఎంటెక్ ఒక చోట, బీటెక్ ఒక చోట, తర్వాత చీరాల్లో, బాపట్లో ఈ ఎన్ని కాలేజీలు అందరు అడ్మిషన్స్ ఆఫర్ చేయడంతో ఆయన ఏ కాలేజీలో చదవాలో అర్థం కాక ఆయన అంటే ఆఫ్ చేశాడు. ఆయనకు అర్థం కాదు. చూశారు కదా, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఇందులో ఏదో ఒక వ్యంగ్యం అయితే ఉంది. అది ఏంటో నాకు అర్థం కాలేదు. అది ఏదో నా బుర్ర కథలు తట్టడం లేదు. అది ఏదైనా ఆయన నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? ఒకసారి కామెంట్లో పెట్టండి. ఓకే, నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోస్ మీ ముందుకు వస్తాను.